హాయ్! 'గుంటూరు కారం' నుంచి అయితే ఇంకొక మాస్ సాంగ్ బయటకొచ్చిందండి. ఇది చిన్న చిన్న సాంగే, ఒక 2 మినిట్సే ఉంది. ఎక్కువైతే ఏం లేదు కానీ ఈ సాంగ్‌లో కొంచెం మనం గమనిస్తే మహేష్ గారు ఆ ఫీలింగ్ అదంతా కనబడుతుంది. లిరిక్స్ కూడా మీరు మాస్‌లాగా చూడకుండా కొంచెం లిరిక్స్ అర్థం చేసుకుంటా ఉంటే ఆ సాంగ్‌లో డెప్త్ అర్థమవుద్ది మీకు. 'ఐ నో' కావచ్చు, లేకుంటే అతనికి ఏదో ఒక ఇబ్బందయితే కలిగింది. అంటే 'ఐ నో'లే అతన్ని మోసం చేశారు. ఆ ఫీలింగ్ తోటైతే అక్కడొచ్చి అయితే డాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే కావాల్సినోళ్ళే అతన్ని మోసం చేశారు, లేకుంటే అతన్ని ఇబ్బంది పెట్టారు. అంటే నమ్మించి మోసం చేయడం అంటారు కదా! ఆ టైప్‌లో అయితే జరిగినట్టుంది. అందుకే ఆ సాంగ్ వచ్చినట్టయితే మనకైతే తెలుస్తుంది క్లియర్‌గా. అలానే మహేష్ బాబు అయితే చాలా ఓపెన్ అప్ అయిపోయాడు. బీడీలు కాలుస్తున్నాడు. అలానే మందు తాగుతున్నాడు. అంటే ఇంతకుముందు చాలా మానేశాడు యాక్చువల్‌గా. అప్పుడు 'అతడు' సినిమా తర్వాత అనుకుంటాను. 'పోకిరి' తర్వాత అనుకుంటాను. 'పోకిరి' తర్వాత అయితే మానేశాడు అతనైతే పూర్తిగా ఈ సినిమాల్లో డ్రింక్స్ గానీ, లేకుంటే ఇది గానీ కొంచెం తగ్గించేశాడు. కానీ యాక్టింగ్ చేసేవాడు కానీ మరి ఇంతలాగా అనిపించేది కాదు. కానీ ఇప్పుడైతే డ్రింక్స్ అలానే డైరెక్ట్‌గా చూపిస్తున్నాడు. అలానే బీడీలు కూడా డైరెక్ట్‌గా కాల్చేస్తున్నాడు. ధూమపానం, మద్యపానం హానికరం అన్నట్టు అతను చాలా దూరంగా ఉన్నాడు. కానీ త్రివిక్రమ్ మరి ఏం చెప్పారు గానీ ఈ సినిమా కోసమైతే అతనైతే పూర్తిగా సరెండర్ అయిపోయి అయితే చేస్తున్నాడు. ఓకే. సినిమా తర్వాత చేయాలి. క్యారెక్టర్‌ని బట్టి చేస్తుండాలి కాబట్టి చూడాలి ఫైనల్‌గా ఏం జరిగిద్దో. సబ్స్క్రైబ్ చేయండి.